అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనములో ఆయన మనతో మాట్లాడుచూ ఉంటాడు కదా. మనము దేవాది దేవునిలో మరి నూతన సంవత్సరము నూతన పరచబడటము, మరి నూతన సంవత్సరం వచ్చిందండి అని పండగలు చేసుకోవటం, క్రిస్మస్ వచ్చింది అందరం ఆనందంగా గడిపాము, మరలా తర్వాత మామూలే అన్నట్లుగా కాకుండా మరి దేవునిలో మనము క్రిస్మస్కి ఏమని చెప్తాము, ఆయన పుట్టుక దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ అనేక మంది క్రిస్మస్ ఆరాధన క్రమాలకు వచ్చి లెక్క అప్పగించి మరలా తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. అలాగా కాకుండా ఆయన మనలో పుట్టి ఉన్నాడు అని మనము కలిగి ఉండాలి అని క్రిస్మస్ క్రమంలో అటు రీతిగా చెప్తున్నాడు. ఈ నూతన సంవత్సరము రాబోచుండగా, నూతన సంవత్సరం అంటే సంవత్సరం వారాలు, నెలలు, మరి సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. సంవత్సరం మరలా నూతన సంవత్సరం వస్తుంది. అయితే ఈ నూతన సంవత్సరం నూతనపరచబడటము అని అంటే నూతన సంవత్సరం వచ్చింది అని కాదు, మన జీవితాలలో మనము దేవుణ్ణి కలిగి మన హృదయాన్ని నూతనపరుచుకుని ఆయనలో నిలిచి ఉండే బిడలముగా ఇక్కడ అంటున్నాడు కదా. మరి నూతనపరచబడటం అంటే అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అంటే మనము కాదు, దేవుడే మనల్ని ముందుగా నీవెంతైనా నమ్మతగిన దేవుడు. మనము దేవుని యందు మరి మనం అంత విశ్వాసము కలిగి అంత భక్తి కలిగి మనం లేకపోయినప్పటికీ కూడా అనుదినము కూడా ఆయన మన పట్ల ప్రేమను చూపుచు, అనుదినము కూడా ఆయన ప్రేమను చూపుచు మన పట్ల ఆయన చూస్తూనే కనిపెడుతూనే ఉన్నాడు. అందుకనే ఆయన ఉచితమైన కృప ద్వారానే మనము ప్రతిదీ పొందుకోగలుగుతున్నాము. కానీ మన శక్తి వలన అయితే, మన బలం వల్ల అయితే ఎంత మాత్రమును కాదు. కానీ మరి ఆయన చెప్తున్నాడు, ఆయన ప్రేమను చూపించి మనము తప్పు చేసినా ఒప్పు చేసినా ఆయన మన వైపును చూస్తూ మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నప్పుడు మనము ఆయనలో నిలిచి ఉండే బిడ్డలముగా ఉండాలని అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మతగిన వాడవు, ఎంతైనా కూడా దేవాది దేవుడు నమ్మతగిన వాడు. అయితే ఆయన అంటున్నాడు కదా, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నమ్మిక ఉంచుకొని చున్నాను. దేవుడి నామానికి స్తోత్రాలు. ఎప్పుడైతే మనము దేవాది దేవునిలో నమ్మకము కలిగి మనము జీవిస్తామో, ఆయనలో ఆయన వాత్సల్యపూర్ణుడైన దేవాది దేవుడు ఆయన మనల్ని కనుకరించి దయతో మన ఎడల ఆయన కృపను చూపుతూ ఉన్న దేవుడుగా ఆయన ఉన్నాడు. మనము అది తెలుసుకొని ఈ సంవత్సరమైన ఇకనైనా మనము నూతనపరచబడి అటు రీతిగా మనము నిలిచి ఉండే బిడలుగా ఉండటము ఎంతైనా ధన్యకరమైనని మనం ఆలోచన కలిగి, అందుకని అనుదినము కూడా ఇక్కడ అంటున్నాడు కదా, అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత మన పట్ల పుట్టుచున్నది. ఆయన ఎంతైనా కూడా నమ్మతగిన దేవుడు కనుక ఆ నమ్మతగిన దేవుని వైపును మనం చూసి నడుచుకునే వారముగా ఉండటము ఎంతైనా కూడా ధన్యకరమైన విషయం. ఇర్మియా గ్రంథము చూద్దాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయము 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, దోహివగు ఇశ్రాయేలు తిరుగురమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. కానీ ఇర్మియాను పంపిస్తున్నాడు, వెళ్ళి నువ్వు చెప్పురా అయ్యా, ఎల్లప్పుడూ నేను కోపించేవాడిని కాదండి, క్షణికాల కోపం కూడా నీవు మా మీద చూపవద్దయ్యా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన కోపము ఉంటే మనము ఏమాత్రము కూడా తాడుకోలేని పరిస్థితి. కానీ ఆయన క్షణికాల కోపము కూడా నేను మీ మీద చూపించను, మరలా నేను ఇశ్రాయేలు జనాంగాన్ని వాళ్ళని మరలా నేను క్షమించి వారికి సహాయకుడిగా ఉండి సహాయము నేను వారికి చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడి నామానికి స్తోత్రాలు. మనము ఆయనలో నిలిచి ఉన్నటువంటి మనము ఏంటంటే వాక్యము ద్వారా రుచి చూపించుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా మనకేం చూపిస్తున్నాడు? రుచి చూపిస్తున్నాడు. వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. అందుకని నమ్మతగిన దేవుడు నమ్మకమైన నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ఉత్తర దిక్కున వెళ్ళు, వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకి వెళ్ళి ఇశ్రాయేలు జనాంగానికి వాళ్ళు ఎలా ఉన్నారు, ద్రోహము చేసి తప్పులు చేసి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి చెప్పు అని ఎవరిని పంపిస్తున్నాడు? ఇర్మియాను పంపిస్తున్నాడు. అయితే మళ్ళా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకు తిరిగి మరలా నా దగ్గరికి రండి అని వెళ్ళి వాళ్ళకి చెప్పు.
వాళ్ళు వచ్చి పశ్చాత్తాపడి మరలా ప్రార్థన చేస్తే నేను వారిని క్షమిస్తా. దేవుడి నామానికి స్తోత్రాలు. క్షమించి మరలా ఏం చేస్తాడంట ఆయన? వాళ్ళకి సహాయం. మన దేవుడు గొప్ప దేవుడు. మన ఇంట్లో పరిస్థితులను బట్టే మనము ఏం చేస్తుంటాం? కోపం వస్తే టపీనా కొట్టేస్తుంటాం. ఇందా నేను చూడలేదనుకున్నాడేమో, పిల్లోడు బయటకు వెళ్ళిపోతున్నాడు మాటకని. మరి సాయి ఏం చేశాడు? ముడ్డు మీద ఒకటి వేసాడు. వేయంగానే ఆయన పెద్దగా ఏడిసేగానే గబగబ బయటికి తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ ఎత్తుకుని. దేవుడి నామానికి స్తోత్రాలు. ఏమిటంటే మనం ఇలాంటి విధిలోనే మనకంత కోపం, మనం చెప్పిన మాట వింటలేదని అంత కోపం వస్తుంది. కానీ దేవుని గురించా కాదు, ఆయన మన గురించి, మనం ఈ లోకంలో నశించిపోకుండా ఆయన నిత్యరాజ్యానికి మనము వారసులము కావాలని ఆయన ఇక్కడికి వచ్చి ప్రయాసపడిందంతా వ్యర్థము కాకుండా ఉండటానికి దేవాది దేవుడు ఇప్పుడైనాను ఇంకా ఇంకా మారండి అని చెప్తున్నాడు. అదే భక్తుల ద్వారా చెప్పాడు, వాళ్ళ ద్వారా కూడా మనతో ఇప్పటికీ చెప్పిస్తున్నాడు, ఇంకా ఇప్పటికీ కూడా. అప్పుడు వాళ్ళు యూదా ప్రజలకి, ఇశ్రాయేలు జనాంగానికి అప్పుడు మరి భక్తుల ద్వారా వాక్యాన్ని విప్పి ఉండి ఉన్నాడు. పేతురు, యోహాను ఇలాగునే మరి వాక్యాన్ని ఇప్పి ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి సేవకులను, సేవకురాండ్లను, ఇలాగున విశ్వాసులను, ఇలా సంఘాల వారిగా మరి వాక్యాన్ని ప్రకటించుటకు మరి అటు రీతిగా మారండి అంటే వాక్యమందు నిలిచి ఆయన మాటలు వింటే అందుకంటున్నాడు, ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ కూడా కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడే చెప్తున్నాడు, ఇదే ఎల్లప్పుడూ నేను మీ మీద కోపపడను అంటున్నాడు. చేసిన తప్పులకి కోపాలు వచ్చి మరి కోపం వచ్చినా కూడా, వాళ్ళు చేసిన తప్పులకు అక్కడ వాళ్ళు నశించిపోయినా కూడా ఆయన మరలా ఏమంటున్నాడు? రండి నా దగ్గరికి అంటున్నాడు. మరలా నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నాడు. అదే రీతిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 86వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. ప్రభువా, నువ్వు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. మన దేవుడు ఎలాంటి వాడంట? దీర్ఘశాంతుడు. మన దేవుడు దీర్ఘశాంతుడు, దయాళత్త కలిగిన వాడు. ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఎంత మాత్రమునో కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన చెప్తున్నాడు, ప్రభువా నీవు దయా దాక్షిణ్య పూర్ణ దేవుడు, వట్టి దేవుడవు నీవు. అయ్యా మా పట్ల దయ చూపిస్తున్నావు, మా పట్ల లేని స్థితిలో మాకు కలివిని ఇస్తున్నావు, మాకు దయ చూపించే దేవుడు ఆయన, మనకి సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యముతో నిండిన వాడవు. ఆయన కృపాసత్యములతో నిండిన దేవుడు. ఆయన మన ఆయుష్ ఉన్నంతవరకు మనం ఉంటామా? తర్వాత మనం చనిపోతాం. మనం ఉంటామా? ఉండం. అది కూడా మరి బయట వాళ్ళే కానీ, కుటుంబం వాళ్ళే కానీ మరి చెప్పుకుంటూ ఒక్కొన్నాళ్ళు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏమైందంటే మర్చిపోతారు. ఎప్పుడు నా సందర్భం వస్తే మాట్లాడుకుంటారు, కానీ ఆ తర్వాత ఇంకా మన ఊసు అయితే ఉండదు. కానీ ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా, ఆయన యుగాలు కూడా ఆయన ఉన్నవాడు, అనువాడు, దేవాది దేవుడు. రోజులు గడవచ్చు, వారాలు గడవచ్చు, సంవత్సరాలు గడవచ్చు, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టి 2000 సంవత్సరము పూర్వం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఆయన కాపుదల కంచి ఈలోపు ఎంతమంది పుట్టారో, ఎంతమంది చనిపోయారో, ఎలా అయిపోయారో, కానీ దేవుని చిత్తములో ఆయనైతే ఎల్లప్పుడు. మనమైతే ఏమనుకుంటాం? దేవుడు ఏం చేశాడమ్మా అంటూనే ఉంటాము. మరి చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉంటారు, కానీ వాళ్ళు మళ్ళీ అంటానికి వాళ్ళు ఉండరు. కానీ దేవుడు మాత్రము ఆయన నిత్యము ఉండే దేవుడు. ఆయనే మనతో మాట్లాడుచు ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. అదే రీతిగా చూస్తే ఇర్మియా గ్రంథము కూడా 31వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 31వ అధ్యాయము 31:20. దేవుడి నామానికి స్తోత్రాలు. ఆయన చెప్తున్నాడు కదా, ఎఫ్రాయిమా నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ,
నేను అతన్ని గూర్చి మాట్లాడినప్పుడు అతని జ్ఞాపకము ఎడోక ఉన్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది. ఆ, ఆ, దేవుడి నామానికి స్తోత్రాలు. తప్పులు చేసినప్పటికీ మరలా ఆయన ఏమన్నాడు, ఆ పైన చూస్తే మనకి చక్కగా తెలియపరచబడుతుంది. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడితిని, నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొంటిని. నా బాల్యకాలము కలిగిన నిందలు భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడి తిని. ఇప్పుడు దేవుడు అని చెప్తున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. దేవుడి నామానికి స్తోత్రాలు. ఆయనకందరూ కూడా ఇష్టమైనటువంటి వారే. నేను పాపులను పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలవరాలేదని అంటున్నాడు ఆయన. మీరు పాపులై ఉండగా ఇంకనూ పాపములో పడి ఉండగా పాపివైన నీవు తెలుసుకుని బయటికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆదరించి కరుణించే దేవుడుగా ఉన్నాను అంటున్నాడు. నేను చేశానయ్యా తప్పు అని నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఒప్పుకోలు కలిగి ఉండాలి, మరలా చేయకుండా మనం ఉండాలి. అటు రీతిగా మనం నడుచుకుంటే ఆయన కృపలో మనం ఇహమందు పరమందు కూడా నిలిచే వారముగా ఉంటాం. మంచి మనస్సాక్షి కలిగి మనము జీవించాలి, దేవుని బిడ్డలమైన మనం. అదే ఇప్పుడు ఎఫ్రాయిముతో అంటున్నాడు కదా, నా ముద్దు బిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని కరుణింతునని ఇదే దేవుని వాక్కు, యెహోవా వాక్కు. దేవుడి నామానికి స్తోత్రాలు. దేవాది దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు, నేను తప్పక అతన్ని కరుణిస్తాను అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. పశ్చాత్తాపడి దేవుని తట్టు నువ్వు ఎప్పుడైతే మరలి వచ్చి ఆయన యందు ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి పాపములను ఒప్పుకొని, అయ్యా నేను పాపం చేస్తానయ్యా దేవా అని మనం ఒప్పుకుని ఆయనలో ఉంటే మనల్ని క్షమించి ఆయన మరలా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టడు. ఆయన ప్రేమించే దేవుడు. అందుకని ఆయన అంటున్నాడు, మరలా మనల్ని ఆయన క్షమిస్తూనే ఉంటున్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టిన దేవుడు కాదు. అందుకే ఎఫ్రాయిముతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడి, నా కడుపులో చాలా యాతన ఉందయ్యా, నేను చాలా బాధపడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే ఆయన సహాయం చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, మనము క్షమించరాని పాపాలు కూడా ఉన్నాయి. వాటిని బట్టి మనము దేవుని సన్నిధిలో క్షమించగలిగినటువంటి పాపాలే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మరి ప్రతిదీ అన్నీ కూడా నన్ను క్షమించేస్తాడు, అన్ని విషయంలో కూడా నన్ను ఆదరించేస్తాడు అని అంటే ఆయన ప్రేమమయుడు, ప్రేమను చూపించే దేవుడే, ప్రేమ కలిగే మనం. కానీ మొదట ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే, ముందు ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకమంటున్నాడు. ఎతికిన తర్వాత నీకు ఏది అవసరం అది. ఇప్పుడు తప్పును ఇక్కడ ఎఫ్రాయిము విషయంలో మనం చూసినా సరే ఆయన ఒప్పుకున్నాడు కనుక దేవుడు వెంటనే ఆయన ఏం చేశాడు, క్షమించాడు. నేను క్షమించే దేవుణ్ణి అని చెప్తున్నాడు. కానీ నువ్వు తిరక్కోకుండా అలాగనే ఉంటే ఆయన, కొంతమంది అంటూ ఉంటారు కదా, ప్రార్థన చేయండి దేవుడే కార్యం చేయటానికి అని. అతను హృదయంలో దేవుడు కావాలి, దేవుడి దగ్గరికి రావాలి అని అతను హృదయంలో లేకపోతే నువ్వెంత ప్రార్థన చేయమని చెప్పినా కూడా ఆ హృదయంలో వెళ్ళాలి అని చిన్న విషయం, 2 అక్షరాలు వెళ్ళాలి అని 2 అక్షరాలు పడినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక ఆయన రుచి చూస్తే వెంటనే వాళ్ళే ఏం చేస్తారు, దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనకు కృతజ్ఞులుగా జీవిస్తారు. అదే అంటున్నాడు, అదే ఆయన మనతో చెప్తున్నాడు. 78వ కీర్తనలో కూడా 38వ వచనాన్ని చూద్దాం. 78వ కీర్తన. దేవుడి నామానికి స్తోత్రాలు. ఆయన దోషాన్ని పరిహరించే దేవుడు, ఆయన క్షమించి రక్షించే దేవుడు. దేవుడి నామానికి స్తోత్రాలు. మన దోషాన్ని ఆయన తీసివేసి మనల్ని రక్షించి, అయితే ఆయన వాత్సల్యపూరుడైన వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు. పలుమార్లు కూడా ఉగ్రతని
వెంటనే మన మీద ఉగ్రతను చూపిస్తే మనం ఏ పార్టీ వారు, మనం ఎంతటి వారు? ఊరికే చిన్న రాయి తట్టుకుంటేనే బొక్కబారులో పడిపోతాం. కానీ ఆయన మన పట్ల మరి కోపం వచ్చింది అనుకో, మనం ఎందుకన్నా మనము పనికొస్తామా? లేదు. కానీ ఆయన మన దోషములకు ప్రాయశ్చిత్తము చేయువాడు. ఏంటి? ఒప్పుకోవాలి మన దోషాలన్నీ. ఆయన ప్రాయశ్చిత్తము ఖచ్చితంగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి నువ్వు హృదయాన్ని ఇప్పి ఆయన ముందు నువ్వు నిలిచి ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా ఉంటావు. అటు రీతిగా ఆయనలో నిలిచి ఉన్న వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా ఆయన నీతో ఉండి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవుడి నామానికి అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము కూడా రేపుకొనక పలుమార్లు కోపం అణుచుకునేవాడు. ఆయన పలుమార్లు కూడా కోపాన్ని ఏం చేస్తున్నాడంట? కోపం వస్తుంది మన మాటల ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా కోపం వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఆ కోపాన్ని ఏంటంట? కోపాన్ని ఆయన అణుచుకుంటున్నాడు. ఎందుకని? ఆయన కృపగలవాడు, జాలి కలిగిన వాడు కనుక, మనల్ని క్షమించే దేవుడు కనుక ఆయన మన దోషములకు ఆయనే మరి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి మన దోషములకు ఆయన ప్రాయచిత్తం ఆయన శిలువ మరణం పొంది మనల్ని రక్షించి కనికరము గల దేవుడుగా మనతో పాటుగా మరి వాత్సల్యపూర్ణుడుగా ఆయన మనతో నడిపించే దేవుడు అనుదినము మనలను జ్ఞాపము చేసుకొనిచున్నాడు. కనుకనే మనము నశింపక, కనుకనే మనం ఏంటంటే నశింపక అన్నాడు. మనం మలాకీ గ్రంథం చూస్తే 3:6 వచనాన్ని మనము చూస్తే 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతవారైన మీరు లయము కాలేదు. ఈ లోకములో మనుషులు దయాదాక్షిణ్యములు మరి కొంతకాలమే నిలుచును. అయితే ఏమాత్రము కూడా నిలకడ లేనివి. కానీ మన ప్రభు అయిన రక్షకుడు యేసుక్రీస్తునందు ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనకి గొప్ప రక్షణ, విడుదల, విమోచన కలగచేసిన దేవుడు. మనకెంత ధన్యతను, ఎంత భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడైనాను ఇదే అనుకూల సమయం అంటున్నాడు. ఇప్పుడైనాను, ఇక మీదటైనాను. ఈ నూతన సంవత్సరం ఇంకా రాబోటానికి కొన్ని రోజులు ఉన్నాయి. ఈ లోకంలో నూతన సంవత్సరం. కానీ మన జీవితంలో నూతన పరచబడిన వారముగా అంటున్నాడు కదా. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడని మనం గ్రహించుకొని ఆయన వెంబడించాలి. ఆయన మనల్ని కనికరించే దేవుడు, కాపాడే దేవుడు. నేను ఇలాగున ఈ లోకంలో జీవించాను, పాపంలో జీవించాను. అలాంటి నేను పాపులను పిలవచ్చుది కానీ నీతిమంతులను పిలవరు. ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయినా సరే ఏమన్నా పాపులను పిలవచ్చు. ఒక్కడే పరిశుద్ధుడు అని కోట్లాది దేవదూతలతో కొనియాడబడుచున్న యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. ఏదో ఒక పాపం చేస్తాగా. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి కొంతమంది అంటూ ఉంటారు, ఊహ తెలిసిన కాడి నుంచి నేను ఏ పాపము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఎవరిని నేను దూషించలేదు, అయినా కూడా నేను పాపిని ఎలా అవుతాను అంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. మాటల ద్వారా, చేతల ద్వారా, తలపుల ద్వారా, తలంపుల ద్వారా మనము పాపము చేయకుండా ఉంటున్నామా? అందరూ కూడా ఆది అవ్వమ్మలో పాపము కూడా తల్లి గర్భముగా పిండముగా ఉన్నప్పుడే దేవాది దేవుడు మనలో ఉండి నడిపించిన దేవుడుగా ఉన్నాడు. మన ఏ పాపము లేదు, ఏ తప్పు లేదు నాలో అనుకుంటే మనము కాదు. మనకుంటే చాలా ఉంటాయి. వాటిని సరిచేసుకుంటూ ఆయన అంటున్నాడు కదా, సరిచేసుకుంటూ ఆయనలో మనము నిలిచి ఉండే బిడ్డలముగా ఉండాలని అదేగా చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్న కృపా సత్య సంపన్నుడైన ఆయన వాత్సల్యపూర్ణుడై ఉన్నాడు. ఆయన మన పట్ల మన వాత్సల్యత చూపించే దేవుడు కనుక మనం ఇంకను నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నా ముద్దు బిడ్డ అని పిలుస్తున్నాడు. ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నాలో ఉంటే, అట్టి ప్రేమలో మనము నిలిచి ఉంటే మనము దేవునికి లెక్క అప్పగించే బిడ్డలుగా ఉంటాం కదా. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యాన్ని కలగచేసిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో మనము నిలిచి ఉండే బిడ్డలముగా, ఎందుకనగా ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయనలో ఉన్నాము కనుక
మనల్ని కరుణించి కాపాడే దేవుడు. అదే ఇప్పుడు మలాకీ గ్రంథంలో ఆయన మనతో మాట్లాడి యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతైన మీరు లయము కాలేదు, అందుకనే మీరు లయము కాలేదు, లేకపోతే మీరు ఎప్పుడో నశించిపోయేవారు. అలాగనే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆయన మన పాపములన్నీ కొట్టివేయబడటానికి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణించి 3వ దినాన మృత్యుంజయుడని తిరిగి లేచాడు. మనము కొన్ని విషయాలలో ఒకే కోణంలో నుంచి ఆలోచిస్తూ మన మాటలను బట్టి కొంతమంది అనుకోవచ్చు, కానీ దానిని బట్టి ఇంకో రెండో కోణం ఒకటి ఉంటుంది, దానిలో నుంచి కూడా చూడాలి. చనిపోయారు అనేది కొంచెం ఇదిగా ఉంటుంది, చచ్చారు అనేది ఒకలాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంట, ఇక్కడ మృదువుగా ఉంది అదే మాట, అది చచ్చారు అనేది కూడా అదే మాట, అది రెండు ఒకటే మాటలు. కానీ దానిలో మనము ఏంటంట, మనము ఇంకో కోణంలో కూడా మనము ఆలోచించవచ్చు. ఎవరు సేవించినను నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదమని యెహోషువ చెప్తున్నాడు కదా. మనం ఆలోచన కలిగి లోకములో ఉంటే ఉండవచ్చును, కానీ మనం ఆలోచన కలిగి ప్రతిదీ కూడా మనము పరిశీలన చేస్తే నిజమేగా, ఉన్నదేగా, లేనిదేమి కాదు కదా. దాన్ని మనము పరిశీలించే పద్ధతిలో మనం దాన్ని చూస్తే కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది మృదువుగా కొడతా అంటారు. కొడతా అనేది చిన్నగా చెప్తే అదేంటంటే పెద్ద లెక్కలోకి రాదు. కళ్ళు ఎర్ర చేసి మిర్రి చూసి కొడతా అంటే ఏం చేస్తుంది, ఎదుటి కోపం వచ్చేస్తుంది కదా. ఇలాంటి మరి మనలో అలాగన కొంతమంది చిన్నగా మాట్లాడతారు, కొంతమంది పెద్దగా మాట్లాడతారు. ఆ ఇదిలో మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏంటంట, ఆత్మపరం చేస్తున్నప్పుడు మరి కొన్ని పరిధిలో ఏమవుతుందంట, మాటలు మరి దేవుని మాటలు ఎలా ఉంటాయంట, కొన్ని ఎలా ఉంటాయంటే ఎదుటి వారికి గుచ్చుకుంటే పని చేస్తుందని అర్థమే, కానీ కాకపోతే ఏంటంటే అది అంటున్నా ఇంకో కోణం ఉంటుంది. ఆ కోణంలోంచి కూడా మనము ఆలోచన కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనల్ని గద్దించి ఏంటి గొడవ చేస్తున్నావు అని అంటే, గొడవ చేయకుండా ఉండమని. ఏంటి ఇంత లేటుగా వచ్చావు అని అంటే, రేపు నుంచి పెందరకాడ వెళ్ళాలమ్మా అనే మనసు కలిగి ఉండాలి. కానీ ఇలా అన్నారు అనే కాదు, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు, అమ్మా ఆదివారం వచ్చేదాన్ని మానేసావు ఏంటి అని అంటే, నేను రావట్లేదని ఇట్లా అంటున్నారు, మానేస్తాను అసలు అంటే ఎవరికి నష్టం. కానీ అలా అనకూడదు, అలాగున మనసు కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధిని మనం లెక్క చెప్పాల్సింది దేవుడికి, మనుషులు కాదు. నాకును మరి సంఘ పెద్దలకును మరి విశ్వాసులకు కాదు, చిన్నపిల్లలకు కాదు చెప్పవలసింది. మనం ప్రతిదీ కూడా దేవునికి మనము లెక్క అప్పగించాలి. దేవాది దేవుడే మనతో చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. ఆయన యందు నిలిచి ఇంకో కోణంలోంచి నువ్వు ఆలోచించు, ఇంకటు నుంచి రా వాస్తవాన్నే మనము మాటలు. కాకపోతే ఏంటంట, అందుకనే మృదువైన మాటలు మనిషిని సంతోషపెట్టును, క్రోధమైన మాటలు ఏం చేస్తాయి అంట, మనిషికి కోపాన్ని రేపుతాయి. కానీ వాస్తవాన్ని అక్కడ తెలియపరచనివ్వదు. అందుకని దుష్టుడు దొంగిలిస్తూ ఉంటాడు. అలా కాకుండా దేవాది దేవుడు చెప్పిన రీతిగా ఆయన వాత్సల్యపూర్ణుడు కనుక, ఆయనలో మనము నిలిచి ఉన్న బిడలము కనుక, ఆయన మాటకు మనం విధేయత కలిగి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండి ఉన్నది కదా. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారిని యాకోబు సంతతి లయము కాలేదు. మనము ఇప్పుడు యేసుక్రీస్తు బిడలమైన మనము, విశ్వాసులమైన మనము, క్రైస్తవులుగా మార్చబడిన మనము ఏం చేయాలంట, మన తండ్రి మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మాటను మనము నెరవేర్పులు జరిగించేవారుగా ఉండటము ఎంతైనా కూడా మంచి విషయమని మనము ఆలోచన కలిగి అటు రీతిగా దేవాది దేవునికి మనము లెక్క అప్పగించే బిడలుగా ఉండటము ఎంతైనా మంచిది. దేవుడు ప్రేమ కనికరము, ఆయన ప్రేమ కనికరము మన మీద నమ్మకత్వమును నిరంతరమును మనము సాక్షులుగా నిలిచి ఉండే బిడ్డలుగా ఉండాలని. మరి సూర్యుడు ఖచ్చితంగా ఎప్పుడు ఎటు ఉదయించాలో ఉదయిస్తున్నాడు. చంద్రుడు అటు రీతిగా, గాలి అటు రీతిగా, నీరు అటు రీతిగా, వర్షము, ఇవన్నీ కూడా ఎవరి పరిధిలో వాటి పనులు జరిగిస్తూనే ఉన్నాయి. కానీ మనము మన పరిధిలో మన పనులు మనము జరిగిస్తున్నామా? దేవుని విషయంలో అటు రీతిగా మనము కలిగి ఉన్నాము. ఆయన నమ్మకత్వము, సాక్షులై ఉన్నారా లేరా?
మనము ప్రకృతి అంతయు కూడా ఆయన ఇష్ట ప్రకారం 10,000 మంది ఆయన అంటే మనం ప్రార్థన చేస్తాం, అయ్యా 10,000 మంది పడినను, మరి నా కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఎడమ పక్కన 1,000 మంది పడినా ఏ అపాయము నా గుడారానికి సమీపింపనీయకయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడి నామానికి స్తోత్రాలు. ఏ అపాయం, నా కుడి పక్కన 10,000 మంది పడ్డా, ఎడమ పక్కన 1,000 మంది పడ్డా, ఎలాంటి అపాయము కూడా నా గుడారానికి సమీపించనివ్వకయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎందుకని? మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అటు దేవునిలో ఉన్న మనం మాట్లాడతలేదే, ప్రేమ లేదేమో, మనము ఏంటంటే చూడట్లేదేమో, ప్రేమ లేదని కాదు, మాట్లాడకపోయినా. అందుకని ప్రేమను ఏం చేయాలంట? మనం చూపిస్తూ ఉండాలి. ప్రేమను మనం చూపిస్తూ ఉండాలి. చూపించకపోతే అది లోనుంటే ఎవరికి తెలియదు కదా. అందుకనే ప్రేమను మనము చూపించి దేవునిలో నిలిచి ఉండే వారముగా మనం ఉండాలి. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను, నీ ప్రేమతికమయ్యా నాపై, నీ ప్రేమతికమయ్యా, నీ ప్రేమతికమయ్యా నాపై, నీ ప్రేమతి. హల్లెలూయా. అధికమైన ప్రేమను మన పట్ల చూపించి మనల్ని కాపాడే దేవుడు మనకు కొండగా, అండగా, కోటగా ఉన్నాడు. ఇక మీదటైనా వాళ్ళేదో అన్నారు, వరలక్ష్మి గబగబా మాట్లాడుద్ది, పాశ్రం గారు ఇట్లా అన్నారు, మరి సంఘములో వీళ్ళు ఎట్లా అన్నారని కాకుండా, ఇక ఈ నూతన సంవత్సరంలో అయినా ఆమె అలాగే మాట్లాడుద్ది, ఈమె ఇలాగే మాట్లాడుద్ది, ఈ పాశ్రం గారు ఇలాగే చెప్తారు అని మన మనసులో మనం అనుకుని, కానీ దేవుని వైపున చూచి నడుద్దాం. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. మరొక పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడితే దానికి ముందు